Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా జడ్జెస్ కి హలో చెప్పేద్దాము. సునీత మేడం నమస్తే. విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. చంద్రబోస్ గారు నమో నమః. And last but not the least, the stars of season 24 మహాసంగ్రామం వాళ్ళు గట్టిగా చప్పట్లు చేసేసేయండి. లాస్ట్ వీక్ ఈ చిన్నారులు రెట్రో సాంగ్స్ తో మీ ముందుకు వచ్చారు. ఈ వారం డిసెంబర్ 4వ తారీఖున అమర గాయకులు ఘంటసాల మాస్టారు జయంతి సందర్భంగా ఈ వారం ఘంటసాల గారి సాంగ్స్ తో ఈ చిన్నారులు మీ ముందుకి రాబోతున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 10 మంది కంటెస్టెంట్స్ లో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. వచ్చే వారం నుంచి 8 మంది కాంటెస్టెంట్స్ మాత్రమే గో హెడ్ టువర్డ్స్ ది ఫైనల్స్. ఇలా ప్రతి వారం వెరైటీ టాపిక్స్ లో పోటీ పడుతూ ఫైనల్స్ దాకా చేరుకున్న 3 కంటెస్టెంట్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి యాగప్రియ. ప్రేమయాత్రలకు బృందావనం నందనవనము ఏలనో. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే కర్పూర కళిక ఓలే. ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో. ఈనాటి
జడ్జెస్ ఓవర్ టు యు. హాయ్, నమస్తే మ్యామ్. నమస్తే. ఘంటసాల మాస్టర్ గారు కూడా చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నం చేశారట తెలుసా ఎవరికైనా? అసలు ఘంటసాల మాస్టర్ అంతటి వారు అవకాశాల కోసం ప్రయత్నం చేయాలా సినిమా పరిశ్రమలో? బట్ అలాగే వచ్చారట వారు. కానీ ఫస్ట్ రికార్డింగ్ ఏదైతే ఉందో అందులో ఆయన వాయిస్ ని రిజెక్ట్ చేశారట. అది కూడా జరిగిందిట. అది ఇదే విచిత్రం అనుకుంటే అది మరీ విచిత్రం రిజెక్ట్ చేయడం అనేది. ఐ థింక్ 1945లో హెచ్ఎంవి సంస్థ ద్వారా మొదటిసారిగా పేకేటి శివరాం గారు ఆయన గాత్రాన్ని రికార్డ్ చేసి ఒక పద్యం ద్వారా ఒక లలిత గీతం ద్వారా బయటకి విడుదల చేయడం జరిగిందిట. అలా ఘంటసాల మాస్టర్ గారు రికార్డ్ అనేది ప్రజలకి వినిపించడం జరిగింది. మాస్టర్ గారు, బాలు గారు సినిమా పరిశ్రమలో సంగీత ప్రపంచానికి సంబంధించి రెండు కళ్ళ లాంటి వారు. సో మాస్టర్ గారిని తలుచుకుంటూ చేస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ చాలా మంచి పాటతో ప్రారంభం చేశావు. అదేంటి, రెండు గొంతుల్లో పాడావా? బంధం కాదు నాన్న, డూయట్ కదా. మేల్ అండ్ ఫీమేల్ వాయిసెస్ కి డిఫరెన్స్ చూపించాలని ఏమైనా ప్రయత్నం చేసావా? లేదు మా. లేదా మొత్తం ఒకేలా పాడేసావా? Yes. సో ఎంతటి నెరజాడవో నా అంతరంగమందు నీవు ఫస్ట్ చరణంలో ఏనాటితో అనుబంధం ఎరగరాని, ఏనాటితో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఆ లైన్స్ విడిగా వినిపించాయి. దాని నెక్స్ట్ లైన్ వచ్చినప్పుడల్లా కలకాలము వీడని సంఖ్యలు వేసినావు. వాయిస్ కావాలని మాడ్యులేట్ చేసేస్తున్నావు. ఏది ఒరిజినల్? మ్యామ్ నేను అది ఆ లైన్స్ ఫాల్సెటోలో పాడాను మ్యామ్. సో అలా వినిపించింది అనుకుంటా. ఫాల్సెటోలో అది రేంజ్ ఎక్కువ ఉన్న దాని వల్ల హెడ్ వాయిస్ తో పాడిందా? ఏ లైన్ అది? ఏనాటితో మన బంధం, అది హెడ్ వాయిస్ తో పాడింది. దాని తర్వాత చేంజ్ ఓవర్ వచ్చినప్పుడు చేంజ్ ఓవర్ రావటం ఓకే, కానీ మాడ్యులేషన్ కూడా కంప్లీట్ గా వాయిస్ టోనల్ క్వాలిటీయే మార్చేస్తున్నావు నువ్వు. భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మళ్ళీ యాగప్రియ వచ్చేసింది. అక్కడ నార్మల్ గా ఉంది ఫాల్సెటోలో పాడినప్పుడు, తర్వాత యాగప్రియ వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు ఏదో ఒక పాట, నువ్వు నీకంటూ ఒక పెక్యులర్ యాటిట్యూడ్ ఉంది నువ్వు పాడే విధానంలో. సో అది పక్కకి తీసి పెట్టేసి తర్వాత ఎప్పుడైనా ఒక పాట ట్రై చేయమని నా రిక్వెస్ట్ నీకు. ఇప్పుడు కాదు, ఈ పాటను పాడమని నేను చెప్పట్లేదు లేదు. వాట్ ఎవర్ యువర్ సింగింగ్ టుడే దాన్ని కొంచెం మాడ్యులేట్ చేసి నీ స్టైల్లో పాడడానికి కొంచెం పట్టి కొంచెం నీ మాడ్యులేషన్, నీ యూనిక్ స్టైల్లో పాడుతున్నావు. బట్ ఈ ఫాల్సెటో విన్న తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట, అవును తను పాడగలుగుతుంది కదా వితౌట్ ఎనీ పెక్యులర్ మాడ్యులేషన్ అని అనిపించింది. లెట్స్ ట్రై వేరే పాటకి దేనికైనా. ఓకే. ఈ పాట మాత్రం బాగా మేనేజ్ చేసావు నాన్న, బాగా పాడే ప్రయత్నం చేసావు. అండ్ యూ కెన్ డూ మచ్ బెటర్ అనిపించింది నాకు. ఓకే. యాగప్రియ సునీత గారు డీటెయిల్డ్ గా అన్ని విషయాల గురించి మాట్లాడారు. డెఫినెట్లీ అది అలా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఘంటసాల గారు పాడిన అన్ని పాటలు హిట్ అంటే ఏంటి స్కోర్ బోర్డు అలా ఉంది. 100 balls 100 runs. సో లెజెండ్స్, ఆ ఒక లెజెండ్ ని సెలబ్రేట్ చేసే ఒక ఎపిసోడ్ లో నువ్వు మంచి ప్రారంభం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. బాగా పాడావమ్మా, స్థిరంగా పాడావు అనిపించింది. ఇంకొంచెం మలుపులు మెలికలు ఎత్తులు పల్లాలు ఉన్నాయి పాటలో. నదిలాగా పాడావు, ఇది జలపాతం లాంటి పాట. ఇంకా పాడితే అందంగా పాడగలిగే సత్తా నీలో ఉంది. పాట రాసింది సి నారాయణ రెడ్డి గారు. ఆయనకి ఇది మొదటి సినిమా. అప్పటి వరకు నిజాం కాలేజీలో ఆయన తెలుగు భాష శాఖ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు. ఆయన ఎన్నో కావ్యాలు రాశారు, ఎన్నో కథలు, ఎన్నో కవితలు రాసి మొట్టమొదటిసారిగా ఒక సినిమాకి అవకాశం వచ్చింది. అది వైభవంగా సినిమా రంగ ప్రవేశం చేశారు. మొత్తం పాటలు రాశారు ఈ సినిమాలో. అట్లా వైభవంగా సినిమా రంగ ప్రవేశం చేసిన వాళ్ళు వేటూరి గారు, నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ముగ్గురే. అప్పటికి నారాయణ రెడ్డి గారు రాస్తున్న సమయానికి, ఈ అవకాశం వచ్చిన సమయానికి ముందు అందరూ మా గురుగారు ఆత్రేయ గారు కావచ్చు, కృష్ణశాస్త్రి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంచెం నిర్మాతలు కొంచెం ఇబ్బంది పెట్టవాలి, ఆలస్యంగా రాయడం, సమయానికి కొంచెం ఉంటుంది అటు ఇటుగా. నారాయణ రెడ్డి గారు మాత్రం చాలా క్రమశిక్షణకు మారుపేరు. వెంటనే రాసేవారు. అందుకోసం చాలా మంది అనేవారు, సినారే అప్పుడే వచ్చేసినారే, వెంటనే రాసేసినారే అనేవాళ్ళని. సినారే గారు రైల్వే స్టేషన్ దిగితే అక్కడి నుండి ఎన్టీఆర్ గారు తన సొంత కారులో వెళ్ళి నారాయణ రెడ్డి గారిని ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్లారంట. అది సినారే గారి వైభవం అంటే. యాగిని, మంచి పాటను ఎంపిక చేసుకున్నావు. సంగతులు, నీ వాయిస్ క్లారిటీ అన్నీ బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఒక్క హెడ్ వాయిస్ అది వెళ్ళి ఆ చేంజ్ ఓవర్ అన్నది చాలా కష్టం. అది మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. మరి ఇట్లాంటి పాటలు నేర్చుకొని అది పాడటం, అది ప్రెజెంట్ చేయటం, అది ఆ హెడ్ వాయిస్కి వెళ్ళి రావటం అన్నది అంత సులువైన విషయం కాదు, ఎవరి వల్లనూ కాదు. అంత ఈజీగా అంత ట్రాన్సిషన్ రావటం అన్నది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అండ్ యూ హ్యాడ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఆ సంగతులు నువ్వు ఈ పాటలో చాలా చిన్న 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 పొడి లాంటి సంగతులు ఉంటాయి, అవన్నీ అంత బ్యూటిఫుల్ గా పడినాయి నీ గొంతులో. యూ డిడ్ అ గ్రేట్ జాబ్, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ధీరజ్.
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక విరజాజి తీగ సుంత జరిగింది మావి చింత విరజాజి తీగ సుంత జరిగింది మావి చింత నిన్ను చూచి నన్ను చూచి వనమంతా వలచింది నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి పాటలాగా సాగాలి. జడ్జెస్ ఓవర్ టు యు. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఎన్నాళ్ళు సాధన చేసావు? అంటే సార్ ఈ పాట ముందుగానే తెలుసు సార్. తెలుసు. సో ఈ పాట ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసింది. నిజంగా నువ్వు పాడే ప్రతి పాట కూడా ఇంతే అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంతమంది పాటలు కూడా ఇంతే అద్భుతంగా పాడావు. బాగా పాడావు. పాట ఘంటసాల మాస్టారు బాలు గారు ఇద్దరు
రెండు శిఖరాలు ఒక పాటలో ఒదిగాయి. ఎంత గొప్ప విషయం. రావణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రామరావణ యుద్ధం ఎలా ఉందో చెప్పమని అడిగితే వాల్మీకి మహర్షి ఏమన్నారంటే, గగనం గగనాకారం సాగరం సాగరూపమా రామ రావణ యోర్ యుద్ధం రామ రావణ యోరివ అన్నాడు. అంటే గగనం గగనంలాగే ఉంటుంది, సాగరం సాగరంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే ఏం చెప్పము, రామరావణ యుద్ధం లాగే ఉంటుంది. బాలుగారు ఘంటసాల గారు పాడిన పాట ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం, బాలుగారు ఘంటసాల గారు లాగే ఉంటుంది ఆ పాట. అంత అద్భుతంగా పాడు, చాలా చాలా బాగా పాడు. చాలా చాలా అద్భుతంగా పాడావు నాన్న. ఏదో ఉంది మొత్తానికి. లాస్ట్ 3-4 weeks గా నీ పర్ఫార్మెన్స్ లో ఏదో స్టెబిలిటీ ఉంది, ఏదో ఎక్కడో ఓకే నేను సెటిల్ అయిపోయాను లైఫ్ లో అన్న ఫీలింగ్ ఇస్తున్నావు ప్రతి పాటలోను. ఏంటి డిఫరెన్స్? ప్రాక్టీస్ అమ్మా. సింపుల్ అండ్ ది బెస్ట్ ఆన్సర్. ఘంటసాల మాస్టర్ గారు మైక్ ముందు పాడేటప్పుడు వారి చేతిలో ఒక రుమాల్ కంపల్సరీగా ఉండాలట. ఇంటి నుంచి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన ప్రతిసారి సావిత్రమ్మ, ఘంటసాల గారి శ్రీమతి గారు, వారు ఆ రుమాల్ని చాలా జాగ్రత్తగా చక్కగా ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి మడత పెట్టి చక్క పువ్వులాగా ఆయన చేతికి ఇవ్వకపోతే ఆ రోజు ఆయనకి తోచేది కాదు. చేతిలో రుమాల్ లేకుండా ఎలా పాడాలి అని చిన్నపిల్లవాడిలా అడిగేవారట ఘంటసాల మాస్టర్ గారు. సో రుమాల్కి మాస్టర్ గారికి రికార్డింగ్ కి పాటకి అంత అవినాభావ సంబంధం ఉంది. చిన్న చిన్న అలవాట్లే కానీ ఎంత ముచ్చటగా ఉంటాయో వినడానికి, చెప్పుకోవడానికి. అది మాస్టర్ గారికి ఉన్నటువంటి ఒక అలవాటు. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అన్న, నో డౌట్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. ధీరజ్ ద రాక్ స్టార్ అంటే లాస్ట్ 3-4 weeks చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ సీ యూ ఇన్ ఫైనల్స్. ఈ ప్రోగ్రెస్ ఇస్ వెరీ ప్రామిసింగ్ అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణతి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే హిమగిరి సొగసులు మురిపించును మనసులో, హిమగిరి సొగసులు. అపవే పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులో, హిమగిరి సొగసులు మురిపించును మనసులో, చిగురించునేవో ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులో.
సొగసి సొలసే అనురాగ సీమా హిమగిరి సొగసులు మురిపించును మనసులో ఈగిరినే ఉమాదేవి హరుని సేవించి దర్యాచనేమో ఈగిరినే ఉమాదేవి హరుని సేవించి దర్యాచనేమో సుమశరుడు రతిదేవి చేరి సుమశరుడు రతిదేవి చేరి కేళి తేలి లాలించినే మాహిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఎంత అన్యాయం. ఒక డ్యూయెట్ ఇద్దరు అసలు అంత మేధావులు పోటీ పడి పాడిన పాట ఒక్కదానివే. ఆ బ్రెత్ కంట్రోల్ అసలు ఎక్కడ అసలు నీ మొహంలో స్ట్రెయిన్ తెలియదే ఎలాగలాగా? ఇది నీకు బాగా పరిచయమైన పాటేనా? లేదు సార్, అంటే విన్నాను సార్, చాలాసార్లు విన్నాను, కానీ ప్రాక్టీస్ చేయడం ఈ ఎపిసోడ్కి ప్రాక్టీస్ చేశాను. ఈ ఎపిసోడ్ గురించి ప్రాక్టీస్ చేశాను. సార్. ప్రణతి, నమస్తే సార్. అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తే కరెక్ట్ అని ఆలోచిస్తున్నా. 500 కదా సార్? థ్యాంక్ యూ సో మచ్. 500 out of 100 ఇవ్వాలి. అలా పాడేసావు. When you go beyond competition, when you go beyond any comparisons, then it's a different level of presentation. అది too much. నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రణతిని ఇప్పుడు ఎలిమినేట్ చేసేసి ప్రతి ఎపిసోడ్కి వచ్చి కూర్చొని మన కోసం 6వ పాట ఒకటి బోనస్ సాంగ్ అంటూ ఒకటి తన మటుకు పాడేసి కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఇది నీకెందుకు కాంపిటీషన్? నీకు అవసరమా? నీకు అవసరం ఉండొచ్చు, కానీ నీలో ఉన్న సింగర్కి లేదు. Thank you. The singer inside you is. But anyway, jokes apart, what a presentation. Thank you, sir. చరణ్ గారు, I just want your opinion on this. ఇది ఘంటసాల గారే కంపోజ్ చేశారు కదా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజర్, ఇప్పుడు ఎంఎస్వి గారు కానీ, రాజా గారు కానీ, చక్రవర్తి గారు కానీ, when they compose there is a very different flavor. కానీ ఒక సింగర్ కంపోజర్ గా పనిచేసినప్పుడు ఇట్స్ వెరీ వోకల్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ పాటలు కూడా వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వోకల్ బేస్డ్ కాంపోజిషన్. దెన్ దానికి ఒక అరేంజ్మెంట్ అని. కానీ ఒక కంపోజర్ అయితే మోస్ట్లీ దే లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ప్యారలల్. ఇప్పుడు రాజా గారు ఒక పాట చేస్తే ఆయనకు మెలోడీతో పాటు అలాగే అరేంజ్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. బేస్ ప్యాటర్న్ నుంచి అలా అంత మొత్తంగా ఇట్స్ కంప్లీట్ స్పెక్ట్రమ్ అన్నమాట. కానీ ఒక కంపోజర్, ఒక సింగర్ కంపోజర్ గా పనిచేసినప్పుడు దెర్ ఇస్ అ మెలడీ దట్ కమ్స్, ఐ థింక్ సో. సో ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఇస్, ఎస్పీబీ గారు కంపోజ్ చేసినప్పుడు వాట్ వాజ్ హిస్ అప్రోచ్? హీ వుడ్ కమ్ అప్ విత్ అ మెలడీ అండ్ దెన్ అరేంజ్మెంటా, లేక ఎలా ఉండేది? అంతే. ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్ లో బోస్ గారు చెప్పినట్టు చక్రవర్తి గారు వోకల్ గానే కంపోజ్ చేస్తారు కదా, అలాగే నాన్నగారు కూడా. హీ నెవర్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ హార్మోనియం ఆర్ ఎనీథింగ్. ఆయనకి ఆ కంపోజ్ చేసేంత టైం ఉండేది కాదు. సో ట్రావెల్లో ఆయనకి ఏదైనా ఒకటి మెలడీ తోచితే అది రికార్డ్ చేసేసేవారు. అది ఫైనల్ చేసిన తర్వాత పల్లవి చరణం ఆ ప్యాటర్న్ ఫైనల్ చేసిన తర్వాత హీ విల్ సెండ్ ఇట్ టు ద ప్రోగ్రామర్ ఆర్ హీ విల్ అరేంజ్ ఇట్. ఓకే. శ్రీనివాస్ మూర్తి గారికి పంపించేస్తారు, ఇది ట్యూన్, ఇది నాకు దీన్ని ప్రోగ్రామ్ చేసి ఇవ్వాలి, నాకు ఇది కావాలి. ఆయన చేసిన తర్వాత కరెక్ట్ చేసేస్తారు. యూజువలీ మెలడీ బేస్డ్ గానే ఉంటుంది. అప్రోచ్ ఎంత డిఫరెంట్ గా ఉంది కదా. బికాస్ ఐ హావ్ హర్డ్ వెన్ రాజా గారు కంపోజర్స్, యాజ్ యూ సెడ్, మేబీ హీ రైట్స్ అ బేస్ లైన్ ఫస్ట్ అండ్ దెన్ the whole thing. ఆయన ప్రసాద్ లో ఇలా పెద్ద హాల్లో ఒక చిన్న లైట్ పెట్టుకొని హార్మోనియం ముందు కూర్చొని ఆయన రాసేటప్పుడు ఫస్ట్ మెలడీ అయిపోయినా కూడా స్ట్రింగ్ సెక్షన్, రిథమ్ సెక్షన్, బేస్ ప్యాటర్న్, సోలో ఏమైనా ఉంటే, ఇంటర్లూడ్స్ ఏమైనా ఉన్నా మొత్తం రాసేసి ప్రభాకర్ అంకుల్ కి పాస్ ఓవర్, ఒక షీట్ ప్రభాకర్ అంకుల్ కి పాస్ ఓవర్ చేస్తారు. అది కాపీ చేసి ఆయన ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మెలడీస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ హిస్ మెగా అరేంజ్మెంట్. ఎగ్జాక్ట్లీ కదా.
ఒక మెగా అరేంజ్మెంట్ లో మెలడీ ఇస్ వన్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. వింటూ ఉంటే ఇట్స్ లైక్ అ గోల్డ్, అది గోల్డెన్ కాంపోజిషన్. అండ్ నువ్వు అలాగే పాడావు. థ్యాంక్ యూ సో మచ్ యువర్ డైమండ్. మచ్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుండింది. థ్యాంక్ యూ అంతే, ఒక్క మాటలో చెప్పాలి అంటే గోల్డెన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఇట్ నాన్న, నీకు నువ్వే సాటి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి సార్. చాలా బాగా పాడావు అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు బాణీ గురించి మీరు ఎంత చక్కటి ఒక సమాచారాన్ని అందించారు. చాలా చాలా గొప్ప స్వర రచన, ఎంతో విశిష్టమైన, విభిన్నమైన, విచిత్రమైన స్వర రచన ఇది. దానికి అందమైన సాహిత్యం కూడా జత చేరింది. అత్యద్భుతంగా పాడావు. ఇది మామూలుగా నువ్వు గాయని అనకూడదు నిన్ను. ఇంత గొప్ప వైదుష్యం, ఇంత గొప్ప వైదగ్ధ్యం ఉన్న నిన్ను కేవలం గాయని అనే మాటతో సరిపుచ్చలేను. నువ్వు విదుషీమణివి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి. అందమే ఆనందం, ఆనందమే జీవితం అసరందం. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమి నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. చెలువములన్నీ చిత్రరచనలే, చెలువములన్నీ చిత్రరచనలే. చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. ఉద్యానమున వీర విహారమే, ఉద్యానమున వీర విహారమే. చెలికడను శౌర్యములే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి కలవరము. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి, నమస్తే. నువ్వు స్టార్ట్ చేస్తే భోస్కర్ ఎక్సైట్, ఆహా ఓహో అని అంతే. కరెక్ట్గా ఎవరైనా పాడితే ఆ రియాక్షన్ వస్తుంది. నువ్వు అంత బాగా పాడావు. పల్లవి స్పెషలీ చరణంలో కొద్దిగా ఆలాపన, కొద్దిగా అలా ఇలా ఇలా అలా అయింది కదా, నీకు అనిపించిందా? అది టఫ్, అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫ్రేజ్.
ఫుల్ బ్రెత్ అది. లాంగ్ ఫ్రేజ్. డిఫికల్ట్ ఫ్రేజ్. అది ఇలా రెట్రో మోడర్న్ ఏఐ అంతా మిక్స్ అయ్యి వచ్చింది. కానీ అగైన్ వెన్ యూ కేమ్ బ్యాక్ టు పల్లవి అగైన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. తీయని మాటే అమ్మ నువ్వే కదా పాడింది. కాంట్రాస్ట్, తీయని మాటే అమ్మ, అక్కడ నుంచి ఇక్కడ ఒక ఓల్డ్ సాంగ్ with a golden melody. I think you've really progressed from the time ante audition tarvata oka small phase you were not 100% nee oka capacity presentation kaaka poyindi kaani ippudu malli you are back to your full strength anpichindi. Thank you sir. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా కష్టమైన పాట, అందున డువెట్. ఎంత అద్భుతమైన సినిమా కదా, కళ్ళ ముందు అంత సీన్ అంతా కనిపించేస్తోంది. అక్కడ ఏం జరిగింది, నాగేశ్వరరావు గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, సావిత్రమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా పాడావు తల్లి. థ్యాంక్ యూ. శ్రీకృతి నమస్తే. చాలా చాలా బాగా పాడావు, మంచి పాట. ఈ పాట వింటుంటే నాకేమనిపించిందో తెలుసా, 75 RPM గ్రామ్ఫోన్ రికార్డ్ ఉంటుంది కదా, రామానాయుడు గారి స్టూడియోలో ఒక మంచి మైక్రోఫోన్ తో రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన దాన్ని సీడీలోకి అనువదించి దాన్ని బోస్ స్పీకర్ లో వింటున్నట్టుగా. సార్ మీకు నచ్చిన మాస్టర్ పాట ఏది సార్? చాలా పాటలు, ఇప్పుడు హిమగిరి సొగసులు కావచ్చు, తర్వాత ఆయన స్వరరచన చాలా పాటలు నాకు ఇష్టం. కాకపోతే నాకు వ్యక్తిగతంగా మాస్టర్ గారి పద్యాలంటే నాకు ఏకాంతంలో నేను పాడుకుంటా ఉంటాను. ఇంతకుముందు ఒకసారి ఇట్లాగే జాషువా గారి శిశువు గీతం కూడా నాకు చాలా ఇష్టం. అట్లాగే మాస్టర్ గారి పాటలే స్వరపరచడం కాకుండా ఆయన ఎన్నో ప్రైవేట్ గీతాలు ఎన్నో స్వరపరిచారు. బహదూర్ బాట్ సార్ కావచ్చు, బంగారు మామ పాటలు కావచ్చు, అట్లాగే కుంతి విలాపం కావచ్చు, పుష్ప విలాపం కావచ్చు, ఇవన్నీ కూడా. పుష్ప విలాపం పద్యాలు అయితే నాకు చాలా మనసుకు బాగా నచ్చిన పద్యాలు, అవి చాలా ఇష్టం నాకు. అవి నేను ఒంటరిగా ఉన్నట్టు పాడుకుంటా ఉంటాను. ఒకసారి ఇప్పుడు జనంలో కూడా ఒకసారి పాడరు. ఎంత లలితమైన సుకుమారమైన భావాలంటే, పువ్వులు కూడా బాధపడుతున్నాయి, వాటిని కోస్తుంటే, వాటిని గిల్లుతుంటే, వాటిని మాలలుగా అల్లుతుంటే అవి బాధపడుతున్నాయి, అవి విలపిస్తున్నాయంట. ఎంత సుకుమారమైన భావన. కరుణశ్రీ గారు రాశారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. దాన్ని మాస్టర్ గారు స్వరపరిచారు. అందులో ఒక పద్యము, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకైత్యజిల్చి కృషిల్చి నశిల్చిపోయి మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురుగదా, నరజాతికి నీతియున్నదా. పూలు దారాలతో గొంతు కురి బిగిల్చి, మాలలుగా అల్లుతుంటే, పూలు దారాలతో గొంతు కురి బిగిల్చి, గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి, అందమును హత్య చేసెడి అంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఎందుకు సార్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత టాలెంట్ ని మీరు మట్టుకే ఎంజాయ్ చేసుకుంటే ఎలా సార్? పంచండి కొంచెం మా అందరికి కూడాను. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఇవాల్టి ఈ అద్భుతమైన ఎపిసోడ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిషిల్. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం,
భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాన్ని చేసావు నువ్వు ఇవ్వనిది తాకలేదు ఇంకెవ్వరిని అడుగలేదు బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఓర్వలేని ప్రకృతి ప్రళయంగా మారని నా దేవి లేని కోవెల తునకలైపోని కూలిపోయి ధూళిలో కలసిపోని కాలిపోయి బూడిదే మిగలని ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం మమత నింపమన్నాను మనసు చంపుకొన్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను మరణిస్తాను ఎలారా ఇది ఒక టోటల్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఇది ఎస్ సార్ యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అని నా అభిప్రాయం. జడ్జెస్ బోస్ గారు మీరు ఏదో కొంచెం అలా గుండె అసలు యాక్చువల్లీ పట్టుకున్నారు. బోస్ గారు మాట తడబడి అసలు గుండె గాయమైపోయి భగ్న హృదయం అయిపోయింది నీ పాటతో తెలుసా? చూడు అసలు ఎక్కడ కొట్టావు చూడు. ఎందుకురా రిషిల్ ఇలా చేసావు? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? మీకోసం ఆడియన్స్ కోసం. సూపర్ రా, చాలా బాగా పాడావు రిషిల్. థ్యాంక్ యూ సార్. ఇంత బాగా పాడే ఉంటే అసలు పాడేంత వరకు అసలు ప్రశాంతంగా కూర్చుంటావురా. ప్రశాంతంగా ఒక మూల కూర్చుంటావు, ఒక వైపు కూర్చుంటావు, అసలు ఏమి పట్టనట్టుగా ఏమి తెలియనట్టుగా. ఒక్కసారి రంగంలోకి దూకితే గానీ గొప్పతనం ఏంటో మాకు తెలిసి రాదు. థ్యాంక్ యూ సార్. పేలితే కాని తెలియదు బాంబు బలమేమిటో, ఉరిమితే కాని తెలియదు మబ్బు గొంతేమిటో, పాకితే గాని తెలియదు పర్వతం అంచేమిటో, దూకితే గాని తెలియదు లోయ లోతేమిటో, పాడితే గాని తెలియదు రిషిల్ సత్తా ఏమిటో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బాగుందిరా బాబోయ్ బాబోయ్ పర్ఫార్మెన్స్ ఇది. థ్యాంక్ యూ. ఎంత బ్రైట్ గా ఉంటుందన్న. ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా నువ్వు ఎంత బ్రైట్ గా పాడగలవు అనేది? నాకు కూడా తెలియదు అది యాక్చువల్లీ. నీ శక్తి నీకు తెలీదు, మాకు తెలుస్తుంది ఎవ్రీ టైం నీ పర్ఫార్మెన్స్ లో. బ్రిలియంట్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ. అద్భుతమైన పాట వినిపించావు నాన్న. మాస్టర్ గారు క్లాసికల్ కర్ణాటక సంగీతం నేర్చుకుని ఒక విద్వాంసుడు అయినప్పటికీ సినిమా పాట విషయం వచ్చేసరికి ఆయన ఎలా మాడ్యులేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కర్ణాటక సంగీతం అయినా కూడా అందులో ఎంత అద్భుతమైన శివశంకరి లాంటి పాటలు ఎన్ని పాడినా వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ సింగింగ్ అలా కూడా వాయిస్ మాడ్యులేట్ చేసి ఘంటసాల మాస్టర్ గారు ఎన్టీఆర్ గారికి పాడితే ఎన్టీఆర్ గారి లాగా
ఏఎన్ఆర్ గారికి పాడితే ఏఎన్ఆర్ గారి లాగా. సో అలా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మాస్టర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన జన్మ సార్థకం చేసుకున్నారు. అండ్ మనందరి జన్మలు సార్థకం చేస్తున్నారు మీ అందరి పాట రూపంలో మళ్ళీ మళ్ళీ మాకు వినిపిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ రిషిల్, యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ. రిషిల్, నేను అలాగే నువ్వు ఏ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావని అట్లే ఒక రివైండ్ చేస్తున్నా. నీ ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక క్లైమాక్స్ ఉంటుందిరా కదా. ఒక డ్రామా ఉన్న పాటలే నువ్వు ఎంపిక చేసుకుంటావా? ఇలా సైలెంట్ గా ఉండే ఏదైనా పాట పాడావా ఈ కాంపిటీషన్స్ లో? సార్ సైలెంట్ గా ఉంటే పాట పాడలేం కదా సార్. అంటే వైలెంట్ గా లేకుండా ఏదైనా పాట పాడావా? అలాంటి పాట అయితే ఎప్పుడు పాడలేదు సార్. అదే ఇలాగే ఉంటుంది కదా. నీ ఒక యాక్టింగ్ ఉండాలి నీకు పాటల్లో. నీకు ఇష్టం కదా అలా? ఇష్టమే సార్. ఎందుకు ఇష్టం? ఆ ప్రశ్న అడిగేందుకు ఇంత. బికాస్ వీళ్ళల్లో ఎవరు పాడలేరు కాబట్టి సార్. అలాంటావా? రిషిల్ వల్ల మాత్రమే కుదురుతుంది క్లైమాక్స్. ఎస్. యు థింక్ సో? నో సార్. నీ సపోర్ట్ చరణ్ గారు చేస్తుంటే నో సార్ అని. అది కాదు, నేను అందరూ పాడగలుగుతారేమో అని అనుకుంటున్నాను సార్, నా ఒపీనియన్ లో. ఓహో, సరే సరే, ఓకే. ఎప్పుడైనా ఒకసారి మెలడీ ఈ ఎపిసోడ్ లో, నెక్స్ట్ ఎపిసోడ్ లో కాదు, నెక్స్ట్ 25 years ఎనీ టైమ్ యూ సింగ్ అ మెలడీ, లెట్ మీ నో, ఐ వాంట్ టు లిసన్. ఓకే సార్. లవ్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఘంటసాల మాస్టర్ నా అభిప్రాయంలో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ సినిమాలు ఆయన చేసినంతగా ఎవరు చేయలేదు అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. వారి దగ్గర కూడా నాన్నగారు పాడే అవకాశం దొరికింది యాజ్ అ సింగర్ అండర్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. 1970లో ఆలీబాబా 40 దొంగలు రాజ్బాబు గారికి ఒక సాంగ్, భామలు చందమామలు అనుకుంటాను, ఆ పాటతో నాన్నగారు ఫస్ట్ ఘంటసాల మాస్టర్ గారి దగ్గర పాడిన పాట. అలాగే తులసి అన్న చిత్రం 1974లో లాస్ట్గా నాన్నగారు ఆయన దగ్గర యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నాన్నగారు పాడిన పాట. ఎంతో మంది సింగర్స్ ఆయన కింద పాడారు, బట్ హీ వాజ్ ది ఫ్లాగ్ బేరర్ ఆఫ్ తెలుగు సాంగ్ ఆ కాలంలో. సో ఆయన చేసిన మ్యూజిక్ కి ఆయనే పాటలు పాడడం అన్నది ఇట్ వాజ్ బ్రిలియంట్ థింగ్. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన పాటలు పాడుకుంటూ ఆయన్ని తలుచుకుంటున్నాం కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మీరు ఎక్కడున్నా మా చిన్నారులని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాము. So let's go through this elimination process and see who the 8 contestants are that are going to go into next round. ఈ 10 మందిలో ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ will be eliminated from this competition. So 1500 ki 1453 is the highest mark. E series lo 1453 out of 1500. Highest marks geluchukunna contestant is Dheeraj. 1448 though second contestant to enter next round would be Vagdevi. Saragandi sablam jakate sukochనండి. Saragandi 1447 marks తో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ఆ మూడో కంటెస్టెంట్ Agni. 1442 out of 1500. ఈ మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోయే ఆ నాలుగవ కంటెస్టెంట్ ఈజ్ ఫోర్త్ కంటెస్టెంట్ ఈజ్ ప్రణతి. ఈ ఆరుగురులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి నలుగురు మాత్రమే నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
1437 మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్న ఆ 5వ కంటెస్టెంట్ రిషేల్. 1430 మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్న ఆ 6th కంటెస్టెంట్ ఇస్ Shrikriti is the 6th contestant to enter next round. Congratulations. ఈ నలుగురిలో ఇద్దరు మాత్రమే నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఉంటుంది. లాస్ట్ గా నా పక్కన నిల్చున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్ లో వాళ్ళ ప్రయాణం ఎండ్ అవుతుంది. 7th ప్లేస్ కంటెస్టెంట్ కి 1412 అవుట్ ఆఫ్ 1500. ఆ 7th కంటెస్టెంట్ ఎవరంటే యాగప్రియ. ఈ ముగ్గురులో ఒకళ్ళకి మాత్రమే నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఇద్దరు ఇవాళ నుంచి ఈ కాంపిటీషన్ లో ఉండరు. సో ఈ ముగ్గురులో 1409 హైయెస్ట్ అయితే 1400 ఒకళ్ళకి 1399. దీస్ ఆర్ ద 3 లోయెస్ట్ మార్క్స్ ఈ కాంపిటీషన్ లో ఇంతవరకును. 1409 మార్క్స్ తో సేఫ్ జోన్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్ విల్ బి ప్రకృతి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా. వీళ్ళిద్దరిలో 1399 అండ్ 1401 మార్క్ డిఫరెన్స్. అండ్ వీళ్ళిద్దరికి అన్ఫార్చునేట్లీ ఈసారి లీస్ట్ మార్క్స్. అండ్ ఇవాళ నుంచి ఈ కాంపిటీషన్ నుంచి వీళ్ళిద్దరి జర్నీ ఎండ్స్ టుడే. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఈ పోటీలో మీరు చేరినది మిగతా వాళ్ళకి నిజంగా సీరియస్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళే అవుతారు తప్ప ఇట్ వాజంట్ అన్ ఈజీ రైడ్ ఫర్ ది అదర్ కంటెస్టెంట్స్. 1400 సహస్ర అండ్ 1399 ఫర్ ద సార్థక్. Champions, ఇద్దరును they were champions and unfortunately the competition is so tough this time. Well done ra, all the best. పాడుతా తీయగా తరఫున as always ప్రశంసా పత్రం and a memento. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలుగగా సుధానాదమి రసానందమి అలై పొంగగా. వచ్చే వారం 8 మంది కంటెస్టెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా